నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. దశాబ్దాలుగా ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నా పెద్దగా చర్యలు లేవన్నది వాస్తవం. ప్రజల నుంచి ఎప్పటి నుంచో అనేక శాఖల్లో అవినీతి తాండవిస్తున్నది, సకాలంలో సేవలు అందట్లేదన్నటువంటి ఫిర్యాదులు కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్నాయి, అంతకుముందు పరిపాలన చేసిన పార్టీలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు కొత్తగా రెండవసారి ఎన్నికైన తర్వాత అటు రెవెన్యూ ఇటు మున్సిపల్ చట్టాలని సమూలంగా ప్రక్షాళన చేస్తాం, ఆయా శాఖల్ని అవినీతి వాసన రాకుండా ప్రక్షాళన చేస్తాం, కడిగేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కొన్ని శాఖల పేర్లే మార్చేస్తాం, అలాగే వాటి పనితీరు కానీ ఉద్యోగుల నేచర్ ఆఫ్ డ్యూటీస్లో కూడా అనేక మార్పులు తెచ్చే విధంగా కొన్ని వారి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా ఏం జరగబోతుంది ఇటు రెవెన్యూ శాఖలో అటు మున్సిపల్ శాఖలో అన్న దాని మీద ఇవాళ స్వతంత్ర భారతం చర్చ చేపట్టింది. చర్చలో మనతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శివశంకర్ గారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర నాయకులు, అలాగే రాజా వరప్రసాద్ గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతో పద్మనాభరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే జయప్రకాష్ గారు మనతో లోక్సత్తా ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా జయప్రకాష్ గారు నమస్కారం అండి. హలో జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారు సార్ నమస్కారం, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి శ్రీనివాస్. జయప్రకాష్ గారు, మీరు చూస్తూ ఉంటారు నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా ఇటు రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖల్లో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది, లంచాలు దిగమింగుతూ ఉన్నారు, ఈ శాఖల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, అవసరమైతే కొత్త చట్టం, మున్సిపాలిటీస్కి అయితే కొత్త చట్టం చేస్తాం, రెవెన్యూలో సమూల ప్రక్షాళన చేస్తాం, అలాగే తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా ఒకటి క్రియేట్ చేస్తామని అనేక అంశాలు పాలనాపరమైన సంస్కరణల గురించి చెప్తా ఉన్నారు. గతంలో మీరు లోక్సత్తా భాష ఏం మాట్లాడేవాళ్ళు అవినీతి అంతం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పంతం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి దీని వెనకాల ఆలోచన? నిజంగా ఒక లోతైన ఆలోచన, పరిష్కారాల పట్ల స్పష్టత ఏమన్నా ఉందా? నేను కూడా పత్రికల్లో చూడడం శ్రీనివాస్ గారు, ఈ ఆలోచన కనుక అవినీతిని తొలగించాలి, వేగంగా సేవలు అందించాలి, సామాన్యునికి ఇబ్బంది లేకుండా చేయాలి, అధికార వికేంద్రీకరణ చేయాలి, పాలనని ప్రజాస్వామికీకరణ చేయాలి, ఈ లక్ష్యాలతో అయితే మనం పూర్తిగా అభినందించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇవాళ ఈ శాఖ ఆ శాఖని కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పని జరగాలంటే ఏ ప్రభుత్వం అన్నా కూడా లంచం లేకుండా, జాప్యం లేకుండా, సిఫారసు లేకుండా, వేధింపులు లేకుండా పని అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉన్నది. కాబట్టి దాన్ని కంప్యూటరైజ్ చేయడం కావచ్చు, హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించడం కావచ్చు, సిటిజన్స్ చార్టర్లు పెట్టేసి సర్వీస్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చే కాల పరిమితుల పని ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చే బాధ్యత కూడిన అధికారాన్ని మళ్ళీ వాళ్ళు తప్పులు చేయకుండా, వాళ్ళు దుర్మార్గానికి పాల్పడకుండా దానికి అంబడ్స్మన్ పెడుతూ బాధ్యతను అధికారాన్ని ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే ఎన్నికైనటువంటి పాలనా యంత్రాంగం అక్కడ ఉన్నట్టయితే వాళ్ళ అజమాయిషి ఉంటే ఎంతో కొంత ప్రజలు జవాబుదారీగా ఉంటారు, మళ్ళీ ఓటర్లకు సంజయ్ చెప్పుకోవాలి. కాబట్టి ఆ మొత్తంలో భాగంగా వీటిని చేస్తే మనం పూర్తిగా అభినందించాలి. అయితే ఇదేదో కేవలం తాత్కాలికంగానో లేకపోతే ఒక ప్రకటన కోసం అయితే ఉపయోగం లేదు. గతంలో కేసీఆర్ గారు 25,000 కోట్ల రూపాయల్ని వచ్చే 5 సంవత్సరాల్లో పంచాయతీలకి, మున్సిపాలిటీలకి నేను పంపిస్తాను అని చెప్పి హామీ ఇస్తే మనమందరం అభినందించాం. కానీ ఏమి జరగల పనికి. కాబట్టి రెండో టర్మ్ కూడా వచ్చింది, కొత్త రాష్ట్రం కొత్త ఆశలతో వచ్చింది. వచ్చినప్పుడు పాత పద్ధతులు, ముఖాలు మాత్రం మారితే పనులు మాత్రం జరగవు అని చెప్పిన పరిస్థితి వస్తే అది రాష్ట్రానికి అరిష్టం అవుతుంది, మనకు నష్టపోతాం. కాబట్టి చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది. అలాగే టీఎస్సీ మంచి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు కూడా స్టేట్ సివిల్ సర్వీసెస్ చాలా బలమైనటువంటి, దీనిలో కొత్త విషయమే కాదు. హలో జయప్రకాష్ గారు, చెప్పండి సార్. జయప్రకాష్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ తీసుకుందాం ఒకసారి. పీసీఆర్ మళ్ళీ ట్రై చేయండి. శివశంకర్ గారు, జయప్రకాష్ గారు ప్రాథమికంగా కొన్ని అంశాలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కనుక నిజంగా చిత్తశుద్ధితో ఇలాంటి ప్రయత్నం చేస్తే అవినీతిని తగ్గించడానికి, ఆలస్యాన్ని తగ్గించడానికి, లేదు వేగంగా
పనులు జరగటానికి, హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గి మంచిగా పనులు జరిగితే దానిలో పెద్ద అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. కానీ గతంలో కొన్ని అలా జరగలేదు. ఉదాహరణకి పంచాయతీలకు నిధులు ఇచ్చే విషయంలో 25,000 కోట్లు ఇస్తా ఉన్నారు, జరగలేదు. సో ఏంటి మీరు రెవెన్యూ సంఘం నుంచి ఎలా చూస్తున్నారు రెవెన్యూ ఉద్యోగుల తరపు నుంచి? యాక్చువల్గా అవినీతి లేని పరిపాలన అందించాలంటే మేము ముందుంటాం. ఓకే, ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మార్పు చేయడంలో మనం స్వాగతించాల్సిందే. ఎక్కడైతే అవినీతికి ఆస్కారం లేని రిఫార్మ్ చేయాలో దాన్ని ఇన్వైట్ చేయాలి. ఇక్కడ రెవెన్యూ పరిపాలన చూసినట్టయితే మనం గత దాదాపు 200 సంవత్సరాల ముందు నుంచి కూడా తీసుకున్నట్టయితే ఒకప్పుడు భూమి మామూలుగా ఎవడు దున్నుతున్నాడో వాళ్ళు చేసుకొని తినేది. ఆ తర్వాత పరిపాలనకు సంబంధించి పన్నులు, భూమి ద్వారానే పన్నులు వచ్చి పన్నుల ద్వారానే మనం అడ్మినిస్ట్రేషన్ నడపాల్సిన పరిస్థితుల్లో ఎవరైతే భూమి పన్ను కట్టారో ఆ రసీదును తీసుకొని అతనికి ఇన్ని ఎకరాలు ఉందని చెప్పే పరిస్థితిలో మనం ఆ రోజు ఉన్నాం. ఓకే, తర్వాత తరంలో వచ్చిన తర్వాత యాక్ట్లు కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చిన తర్వాత పన్నును తీసేసి ప్రజలకే మనం ఇప్పుడు పన్ను ఇచ్చే పరిస్థితులు, అంటే వాళ్ళకే మనం ఏవేవో ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. ఓకే, దానికి అనుగుణంగా ఈరోజు రెవెన్యూ చట్టాలు దాదాపుగా 120 చట్టాలు ఇవాళ రెవెన్యూలో ఉన్నాయి. అంటే భూమి పాలనకు సంబంధించి ఈ 120 చట్టాల చక్రంలో ఉన్నటువంటి ఈ భూమిని అనేకమైన మధ్య దళారీలు, ఓకే, ఈరోజు చూసుకున్నట్టయితే ఒక ఇండస్ట్రీ పెడితే కూడా 10 సంవత్సరాలకు ఆయన పెట్టుబడి రాదు, పెట్టుబడి రాదు. కానీ దురాదృష్టం ఏంటంటే ఇతను ఒక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే 3 నెలల్లో 3 కంటే ఎక్కువ కూడా అయ్యే పరిస్థితులు ఇవాళ ఉంది. అంటే వాళ్ళు ఇంకా తెలివిగా ప్రవర్తించి ఈ 120 చట్టాలను ఏ చట్టం ఏ విధంగా అన్వయించుకోవాలనే దాంట్లో మనం దీనిపైన ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని రెవెన్యూను బూచిగా పెట్టి వీళ్ళంతా లంచగొండులు అనే ఒక చెడు పేరుని తీసుకొచ్చి కింది లెవెల్లో జరుగుతుంది. ఇవాళ మనందరూ తెలుసు ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేకమైనటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా రెవెన్యూ శాఖనే చేయడం జరిగింది. ఇలా 1 డే సర్వే అయితేనేం, సమగ్ర కుటుంబ సర్వే అయితేనేం, కళ్యాణ లక్ష్మి ఇవాళ వేరే బీసీకి ఎస్సీకి వీటికి ఇచ్చినప్పుడు అది ఫెయిల్ అయింది వాళ్ళ దాంట్లో. చివరికి ఏమైంది, తీసుకొచ్చి రెవెన్యూలో పెట్టారు. తర్వాత దేశంలో ఎక్కడా కూడా భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. విత్ ఇన్ 3 months ఒక ఛాలెంజ్గా తీసుకొని మా కుటుంబాలను కూడా ఫోర్గోయి హార్నిషల్ కృషి చేసి రాత్రి పగలనకుండా కూడా చేసి మేము దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. అంటే ఒక 80%, మేము 100% ఎక్కడ కూడా మేము చేయము, 80% ప్యూరిఫికేషన్ అయింది. నేను ఆ రోజు ఆ 3 నెలల్లో ఏ పత్రికలు కానీ ఏ మీడియాలో కానీ ఇక్కడ లంచాలతోటి జరిగింది అనేది కూడా రాలేదు. అదృష్టం ఏంటంటే మాకు పొలిటికల్ గా కూడా మాకు ఆ విధంగా సపోర్ట్ దొరికింది కాబట్టి మేము సక్సెస్ చేయగలిగినాం. దాన్ని ప్రశంసిస్తూ మా రెవెన్యూ శాఖను ఎవరు కూడా మెచ్చుకోరు జనరల్గా, ఎందుకంటే పుట్టిన నుంచి వచ్చిందాకా మాతోటి ఆధారపడి అన్ని సర్టిఫికేట్లు తీసుకోవాలి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర బాధితులుగా ఉంటారు కాబట్టి ఆ కసిని తీర్చుకోవడానికి మమ్మల్ని ఉపయోగిస్తాం. కానీ మాకు అదృష్టమో దురదృష్టమో మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రశంసించి 1 month శాలరీ మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. మేము కూడా చాలా హ్యాపీగా పనిచేయడం జరిగింది. కానీ ఈ మిగతా వాటిని చేయడంలో కానీ మిగతా దాంట్లో ఇప్పుడు మేము రిఫార్మ్స్ ఇన్వైట్ చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చి రెవెన్యూ శాఖనే మొత్తం లంచగొండులు అని చెప్పి ఏదైతే అంటున్నారో ఇవాళ మాకు కొంచెం మోరల్గా దెబ్బతినే. ఆయన ఎందుకో ముందే ఎక్స్పెక్ట్ చేశారు, ఎప్పుడైతే రెవెన్యూ శాఖ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారో వాళ్ళ నుంచి తిరుగుబాటు రావచ్చు, మీరందరూ నాకు సపోర్ట్ ఉంటే ప్రజలకు అప్పీల్ చేశారు మీరు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ స్టేట్మెంట్ మీకు గుర్తుంటే ఏంటంటే ఎందుకు మీరు అంత వ్యతిరేకిస్తారు అని ముందే నేను నిజం చెప్పాలంటే ఈ రోజు కూడా ప్రజల్లో తిరుగుబాటు లేదు. ఒకవేళ నిజంగా తిరుగుబాటు ఉంటే ఒక్క రెవెన్యూ ఉద్యోగి మాత్రమే ఏదాంటి కట్టుబడి లేకుండా అర్ధరాత్రి కూడా ప్రతి ఊర్లోకి వెళ్ళే అవకాశం ఒక రెవెన్యూ ఉద్యోగికి మాత్రమే ఉందని నేను ఘంటాపదంగా చెప్పగలను. మా ఆర్ఐ పోగలడు, మా తహసీల్దార్ పోగలడు, మా విఆర్ఓ పోగలడు. ప్రతి వ్యక్తి ఈరోజు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోగలడు. ఈవెన్ పోలీసు వాళ్ళైనా వెనక ముందు అవుతారేమో కానీ మా రెవెన్యూ పోగలుగుతారు. ఒకవేళ నిజంగా అవినీతి కనుక ఉండి అట్లాంటి పరిస్థితి ఉండి ప్రజల నుంచి ఆ తిరుగుబాటు వస్తే మేము చేసే పరిస్థితి లేదు. ఎక్కడ మా తహసీల్దార్కి ఎక్కడైనా రక్షణ ఇచ్చినామని చెప్పానండి. ఏదైనా ఒక ఎంక్వైరీకి పోతే మాకు పోలీసు వచ్చి రక్షణ ఇవ్వలే, ఎక్కడ కూడా లేదు చరిత్రలో. అంటే అంత బాహాటంగా మేము చేసే పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. అది ఒట్టిగా చేశారు కానీ ఈ రోజు కూడా రెవెన్యూ శాఖకు ప్రజల నుంచి అట్లాంటి తిరుగుబాటు లేదు, మేము ఖచ్చితంగా చెప్పగలం. అది ఏదో బూచిని పెట్టి చూపిస్తున్నారని మాత్రమే మేము అనగలుగుతాం. మనతో జయప్రకాష్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. జేపీ గారు చెప్పండి, అంటే ప్రధానంగా ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్, మౌలికమైనటువంటి ఉదాహరణకి ఆ శాఖని రద్దు చేసి దాని పేరు మార్చడం ఇలాంటి అవసరమా? లేదంటే మీరు గతంలో మీరే స్వయంగా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సర్వీస్ గ్యారంటీ యాక్ట్ ఎలాగో మాట్లాడుతున్నారు, ఇవి చేయండి అని స్పష్టంగా మీరు రాసి పంపించారు. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా అదేది అమలైనట్లేదు. నిజంగా చిత్తశుద్ధి కనపడుతుందా? అలాంటి ప్రయత్నాలు అసలు ఎంతవరకు అవసరం అంటారు?
అంటే శ్రీనివాస్ గారు 2 విషయాలు. ఒకటి, ఒక ప్రభుత్వం తన సంకల్పాన్ని ప్రకటిస్తే ముందు మనం నమ్మాలి, ఓకే ఫేస్ వాల్యూ. లేకపోతే అసలు మీరు ఏం చెప్పినా కూడా మేము నమ్మము అని చెప్పంటే పరిపాలన జరగదు. ఓకే మంచి చేస్తుంటే హర్షించాలి, చేయకపోతే విమర్శించాలి. ఓకే కాబట్టి మనం ప్రస్తుతానికి నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. Okay. చేయకపోతే తర్వాత మనం విమర్శిద్దాం, Right. ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు. ఓకే రెండోది, సర్వీస్ గ్యారంటీ చట్టం ఎలాగో అవసరం. లోక్సత్తా దానికోసం చాలా కాలంగా పోరాడుతోంది. కాల పరిమితి ప్రతి సర్వీస్ కి పెట్టి పౌరులకు అందవలసినవి ఆ టైంకి పని జరగకపోయినట్టయితే రోజు పరిహారం చేయని ఏర్పాటు కావాలి. ఓకే కానీ అదొక్కటే చాలదు. మనకి ఏమైందంటే ల్యాండ్ రెవెన్యూ ఎప్పుడైతే అవసరం లేకుండా పోయిందో, ప్రభుత్వానికి 70-80 ఏళ్ల క్రితం ల్యాండ్ రెవెన్యూ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. ఇవాళ అసలు భూమి శిస్తు అనేది లేనే లేదు. ఓకే దాంతో ల్యాండ్ రికార్డ్స్ అన్ని గందరగోళంగా తయారైపోయినాయి. ఓకే ఇప్పుడు వాటిని బాగు చేయడానికి కానీ, లేదా సర్వే ఉందనుకోండి, పట్టణ ప్రాంతాల్లో భూమి సర్వే కోసం బోల్డంత డిమాండ్ ఉంది. అవును ప్రజలు ఎంతైనా డబ్బు ఇవ్వడానికి, చట్టబద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే మీకు సర్వే యంత్రాంగం లేదు. ఓకే యంత్రాంగం లేదు కాబట్టి జాప్యం అవుతోంది, రికార్డులు అవకతవకగా ఉన్నాయి, అవినీతి చూసుకునే అవకాశం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఓకే కాబట్టి ఈ సర్వే యంత్రాంగాన్ని పెంచడం, చాలా మంది శిక్షణ ఇచ్చి సమర్థులను తయారు చేయటం సమాజంలో. ఓకే అట్లాగే మీరు భూమి రిజిస్టర్ చేసుకున్నా కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా చోట ఓకే మీకు నాకు కూడా మన బంధువులు, స్నేహితులు చాలా మంది పాత్రికేయులు చెప్పుంటారు. ఓకే వాళ్ళ భూమి పాపం కష్టపడి కూడబెట్టిన డబ్బంతా రిజిస్టర్ చేసుకుంటే చివరికి రిజిస్ట్రేషన్ లో తప్పేం లేదు, కానీ వాడికి అమ్మే హక్కు లేదు. లేకపోతే ఇప్పటికి ఇంతమంది ఇంకెవడికి అమ్ముంటాడు. అవునండి లేకపోతే కొందరు కోర్టుకు పోయి థర్డ్ పార్టీ కొజ్యూ లిటిగేషన్ చేసి అసలు భూమి మీద అయితే ఎవడు వెంకన్న రామన్న తన్నుకుని ఎవడు రామన్న పేరుతో కోర్టు డిక్లేర్ చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్య అని చెప్పి మీకు సంబంధించినది వాడు చూపెట్టేసి వాడు భూమి కొట్టేస్తారు. ఇవన్నీ చాలా సాధారణంగా జరుగుతున్నాయి. ఓకే ఇవన్నీ పోవాలంటే రిజిస్ట్రేషన్ తోనే టైటిల్ వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలంటే మొత్తం రెవెన్యూలో ప్రక్షాళన జరగాలి, చట్టబద్ధంగా మార్పు కావాలి. కాబట్టి ఇవన్నీ చేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఉత్పత్తికి ఆధునిక యుగంలో భూమి అనేది చాలా కీలకమైనటువంటి ఆయుధం. ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అని చెప్పంటాం. పరిశ్రమలు కానీ, వ్యాపారం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, కేవలం వ్యవసాయం ఒక్కటే కాదు కదా. అవునండి. అంచేత భూమి రికార్డులు ప్రక్షాళన చేయటము, భూమి ఓనర్షిప్ విషయంలో స్పష్టత తీసుకురావటము, జాప్యం లేకుండా చేయటము, సర్వే పెంచటము, ఏ శాఖల్లో డిమాండ్ ఎక్కువ ఉన్నదో, ఏ రకాలైన సిబ్బంది డిమాండ్ ఎక్కువ ఉందో అలాంటి వాటికి పోస్టింగ్లు ఎక్కువ చేసి, పూర్వం 100 మంది 500 మంది పెట్టండి. ఇప్పుడు మండలానికి ఒక సర్వే కూడా చాలా చోట్ల లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ రకంగా ప్రక్షాళన చేస్తే మంచిది. అంతేగాని పేరు మార్చకపోవడం చిన్న విషయం. అది రెవెన్యూ శాఖ అన్నారా, మరో శాఖ అన్నారా, పేరు ఏదైతే ఏమైంది అది చిన్న విషయం నా దృష్టిలో. రైట్ అండి. థ్యాంక్ యూ జేపీ గారు, మీరు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. మీరు ప్రయాణంలో ఉన్నారు. శివశంకర్ గారు వారు చెప్తున్న పేరు మీరు విన్నారు, ఆయన చెప్పింది ఏంటి చెప్పండి, మీ అభ్యంతరాలు ఏమిటి? ప్రధానంగా పేరు మార్పడంలో మాకేం అభ్యంతరం లేదు. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఇందాక సార్ కూడా అదే చెప్పారు, ల్యాండ్ రెవెన్యూ తీసుకోవడం వల్ల ఒక రైతుకు అది పాలనకు ఒక సంబంధం ఉండేది. అంటే ఆ రైతు ఆ ట్యాక్స్ కట్టడానికి రావడం వల్ల తన ల్యాండ్ ప్రతి ఇయర్ తను చెక్ చేసుకునే అవకాశం దొరికేది. ఇక్కడ ఏంటంటే విఆర్ఓ వ్యవస్థ 1984లో విఆర్ఓ వ్యవస్థ తీసిన తర్వాత సబ్స్టిట్యూట్ గా ప్రభుత్వం అందించలేకపోయింది. ఎందుకంటే ఆ రోజు గ్రామాల్లో ఉండే గ్రామ పరిపాలనాధికారి ఎవరైతే అసల్దార్ పట్వారి ఏదో ఉండేది ఆ ఊర్లో ఉండేది, ఆయన రికార్డ్ అక్కడ అందుబాటులో ఉండేది. తాను వచ్చి ఎవరైనా రైతు కానీ ఇంకో అతను పట్టాదారైనా వచ్చి తన ల్యాండ్ ఏముందని చూస్తే అక్కడ పహాని ఉండేది చూపించేది. ఇప్పుడున్న విఆర్ఓ వ్యవస్థలో అంటే అనేకమైన ప్రయోగాలు జరిగినాయి. 84 తర్వాత ఎన్ని ప్రయోగాలు జరగాలో అన్ని ప్రయోగాలు జరిగినాయి. వాటన్నిటి తర్వాత ఈ రోజున్న ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా అన్ని అవే ఈ మధ్యన జరిగినాయి, ఈ 30 సంవత్సరాల తర్వాత జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ రోజు ఏదైతే తీసుకొచ్చారో విఆర్ఓ అనే వ్యక్తి ఎక్కడ కూర్చోవాలని ఈ రోజు ప్రభుత్వం చూపించలేకపోయింది. ప్రత్యామ్నాయం తనకు కార్యాలయం లేదు, ఈ పహాని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఈ రోజు కూడా ఒక 5-6 విలేజ్లకు అతను ఉన్నాడు. మండల ఆఫీస్లో ఉందామంటే అక్కడ టేబుల్ లేదు, కుర్చీ లేదు, ఉన్న స్టాఫ్కే కూర్చోవడానికి సరిపడా వసతులు లేవు కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు. ఇతను ఒక విలేజ్ పహాని పట్టుకొని ఎక్కడికో పోతే అతను వచ్చిన రైతు నేను ఫలానా విలేజ్ ఉన్నట్టు అక్కడికి పోతే ఈ రైతుకు ఆ ఊరు పహాని లేదు నాయన నాది అక్కడ ఉంది రేపు రా అంటాడు. రేపు ఇతను రాడు, అతను ఎక్కడో ఉంటాడు. రైతు రోజు దీని వెంబడి తిరగాలంటే ఇంకా కలవదు కాబట్టి అట్లా సంవత్సరాల తరబడి కూడా తన రికార్డు ఏందో చూసుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ ఉంటే ఏంటంటే ఆ ఊర్లో అతను కూర్చునేది, ఆ ఊరు రికార్డు అతను పెట్టుకునేది, ఆ కలెక్షన్ కోసం ఉన్నప్పుడు అతను వచ్చేది, తాను చెక్ చేసుకొని చేసేది. ఇది ఒక విధంగా నష్టం జరుగుతుంది. మొత్తంకంటే ఇప్పుడు ఆయన సరే ఒకటి ఉద్యోగుల్ని కొంచెం లంచగొండలన్న మాట ఒకటి పక్కకి పెడితే ప్రక్షాళన చేయాలన్న ఒక వర్డ్ తీసుకున్నారు.
దానిలో ఖచ్చితంగా ఉద్యోగులు మీరంతా మాజీ ఉద్యోగులు 100% సపోర్ట్ చేస్తాం. మార్పును ప్రజలకు మంచి జరిగే ప్రతి విషయంలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎల్ఆర్యూపీని మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయకపోతే ఇవాళ అక్కడ సరే అది ప్రతి వ్యవస్థలో కొంత తప్పు జరుగుండొచ్చు, దాన్ని మేము కాదన్నాం. ఒకవేళ మేము ఆ ఛాలెంజ్ గా తీసుకోకపోయి ఉంటే ఈ రోజు అది అయ్యేది కాదు. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా మేము అట్లా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతు కూడా అంటే తనకు భూమి ఉందంటే ఈ రోజు ఎంత పరిస్థితి ఉన్నదంటే తనకు 1 ఎకరా భూమి ఉందంటే అది ఉంటుందో పోతుందో, ఎవడు దున్నుతాడో తెలియదు, ఎవడు అమ్ముకుంటాడో తెలియదు, ఈయనకు పాస్బుక్ ఉంటే ఆడ పాన్ల పేరు ఉండదు, ఇట్లాంటి పరిస్థితి ఉండదు. తనకున్న 1 ఎకర్ కూడా నాకు ఉంది అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వాళ్ళ రైతుకు రావాలి. దానికి అవసరమైన ప్రతి చర్యకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. రామ్మోహన్ గారు, మీది ప్రధాన ప్రతిపక్షం, ముఖ్యమంత్రి గారు ఇందాక ఇప్పుడు జేపీ గారు చెప్పారు, మీరు విన్నారు. ప్రభుత్వాన్ని ఒక మంచి ప్రయత్నం, ఈ వ్యవస్థలు బాగున్నాయని మనం అనుకోవట్లా. ఉద్యోగుల అవినీతి ఒక అంశమే కావచ్చు, ఆలస్యం కానీ, సరిపడా సిబ్బంది లేక వారు చెప్పినట్టు కుర్చీలు టేబుళ్ళ సమస్య కానీ, ఎక్కడ కూర్చు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఏదో దీన్ని ప్రక్షాళన చేయాలి అన్న అదన్నీ రాజకీయం కాకుండా లోతుగా ఒక ఆలోచన ఉందా, లేదా దానికి ప్రతిపక్షంగా మీ ఆలోచన ఏంటి దాని మీద? సదుద్దేశంతో సంకల్పిస్తే ఎవరైనా కూడా దాన్ని ప్రోత్సహిస్తారు, దానికి సహకరిస్తారు, చేదోడు వాదోడుగా కూడా ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షాలకైనా కూడా ప్రజల సంక్షేమమే కదా కావాల్సింది. సో ఒక మంచి స్టాండ్ తీసుకుంటున్నారు, ఒక మంచి ఎజెండా, మంచి విజన్ తోటి పోతాం అంటే ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు, నో డౌట్. కానీ ఆల్రెడీ ఉంటున్నటువంటి చట్టాలల్లో పడుతున్నటువంటి పాటలకి ఇన్ని రోజులు మనం చేసింది ఏంటిదో కూడా ఒకసారి మనం ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకోవాలి. గతంలో కూడా సింగిల్ డే సర్వేలు చేసారు పెద్ద మనుషులు అందరి సహకారంతో సక్సెస్ఫుల్ గానీ, కానీ దాని తర్వాత ఎన్ని థింగ్స్ ని మెటీరియలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇదే పట్టదారు పాస్ పుస్తకాలకు సంబంధించి చేస్తే అదే అవినీతి దగ్గరికి పోతే రైతు దంపతులు ఒకటే చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు మనం ఇక్కడ చూసినాం. లంచం లేదే పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే బిచ్చం ఎత్తుకొని మీడియా ముఖంగా అందరి ముందుకు వచ్చినటువంటి రైతులను మనం చూసినాం. అట్లని చెప్పి మేమందరినీ తప్పుపడతలేం, అట్లని చెప్పి అధికారులందరినీ తప్పుపడతలేం. అయినప్పటికీ కూడా పేదవాళ్ళకి, రైతులకి, సామాన్యులకి, నిజంగా అధికారం కలిగినటువంటి యాజమాన్యులకు అందరికి కూడా వెన్నంటి ఉంటున్నటువంటి అధికారులు కూడా ఈరోజు ఉన్నప్పటి పరిస్థితులలో. కానీ ప్రక్షాళన అనేది జరగాలనంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఆది ఏది అంతమేది దీనికి. సో ఈరోజు మీ ప్రక్షాళన, మీ యొక్క విజన్ ఏంటిది? అవినీతి రహితమా? ఓన్లీ అవినీతి రహితమే అయితే అది మనిషి లోపల ఉన్నటువంటి ఒక బుద్ధి, ఆ బుద్ధిని ఎట్లా మారుస్తాం? పేపర్ల మీద ఆర్టికల్ లేకపోతే యాక్ట్లు, కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, లేకపోతే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పటికీ, కొత్త మెటీరియల్ ఇచ్చినప్పటికీ, ఇవన్నీ ఒక బుద్ధిని ఎట్లా మార్చగలుగుతున్నాం మనం? ఒక సంకల్పం నీది దృఢంగా ఉన్నట్లయితే మన యొక్క బుద్ధి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో ఏ రకంగా మనం దిశానిర్దేశం చేసుకోబోతున్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే ఇటు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఏదైతే స్టాంప్స్ యాక్ట్ ఏదైతే 1899 నుంచి ఉంటున్నటువంటి చట్టాలు ఉన్నాయి, అట్లనే మన ఎంఆర్ఓలు లేకపోతే విఆర్ఓలు క్షేత్రస్థాయి నుంచి విఆర్ఓల నుంచి తీసుకొని పోతే పైదాకా సీసీఎల్ఏ దాకా కూడా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరి శాఖలలో వాళ్ళు చేసుకుంటున్నాడు. వీరన్నింటినీ అనుసంధానం చేస్తున్నామనంటే దాన్ని ఎట్లా ఏ స్టాండ్లో తీసుకొని పోతున్నామని అడుగుతున్నాం మేము. ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే కన్ఫ్యూజ్ అయ్యే జనాలకు అవగాహన లోపంతో ఇవన్నీ అవినీతికి పాల్పడుతున్నటువంటి దానికి దారితీస్తా ఉన్నాయి. అదే మళ్ళీ అవినీతికి పారద్రోలాలంటే ఫస్ట్ ప్రజలకు అవగాహన రావాలి. అట్లనే అధికారులు కానీ లేకపోతే మన యొక్క చట్టాలకు ఒక పారదర్శకత కావాలి కదా. దాని మీద ఏం వరప్రసాద్ గారు మీరు వింటా ఉన్నారు అంటే ప్రజలకైతే ఈ మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. అవినీతి పోతుంది వ్యవస్థలో, ఏదో చేస్తున్నారు. కానీ స్పష్టత వారు అన్నట్టు ఈ 2 శాఖలే కాదు కదా, ప్రతి శాఖలో మీకు న్యాయశాఖలో అవినీతి ఉన్నది, వైద్య శాఖలో అవినీతి ఉన్నది, విద్యాశాఖలో అవినీతి ఉన్నది, ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు. బోల్డని సంస్థలు వాటి మీద సర్వేలు కూడా చేసినాయి. ఒక శాఖలో ఎక్కువ ఉందంటే ఒక శాఖలో తక్కువ ఉంది, కొంచెం అటు పోలీస్ శాఖలో కానీ వీటేటి గురించి మాట్లాడలేదు. కేవలం రెవెన్యూ, మున్సిపల్ 2 రంగాల్లో తీసుకున్నారు. అంటే ఇప్పటిదాకా స్పష్టంగా ఇది చేయబోతున్నామని ఎక్కడ వివరాలు రాలా. దీన్ని ఏదో ప్రక్షాళన చేస్తాం, ఉద్యోగులు అవినీతి పనులు అయిపోయారు, ప్రభుత్వానికి చెడ్డ పేరనే మాట్లాడుతున్నారు. ఏంటి ఒక లోతైన అవగాహన దీని మీద ఉన్నదా? ముందు శివశంకర్ సార్ విషయాన్ని గురించి చెప్పేసి తర్వాత రామ్మోహన్ చెప్పండి, మిత్రుడికి కూడా సమాధానం చెప్తే అట్లే ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నా లేకపోతే కొత్త రిఫార్మ్స్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు కొత్త రిఫార్మ్స్ తేవాలన్నా ముందు పాలకుడి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తికి ముందు చిత్తశుద్ధి ఉండాలి. ఉంటే జరుగుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి వల్ల ప్రభావితమయ్యేటువంటి సెక్షన్స్ ఇప్పుడు రెవెన్యూ, మున్సిపల్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు భుజాలు అనుకోవడమో లేకపోతే మున్సిపల్ శాఖ అది వాళ్ళంతా వాళ్ళు చదువుకోవాలా. మీ స్టేట్మెంటే అలా ఉంది కదా, ఉద్యోగులంతా అవినీతి పరులు, ఎవరన్నా ఒప్పుకుంటారా? రాజకీయ నాయకులంతా అవినీతి పరులు అంటే తిడతాం కదా. శ్రీనివాస్ గారు నేను ఒక మాట చెప్పండి. ఎన్నికల క్షేత్రంలో ఉన్నప్పుడు నాయకుడి యొక్క మాట ప్రజల కోణం నుంచే వస్తుంది.
ప్రజల ఆలోచన వైపు నుంచే నాయకుడి మాట ఉంటుంది, మాట తీరు ఉంటుంది, అది ఉంటుంది. మీరు ఎక్కడ అవినీతి లేదని చెప్పగలుగుతారా శివశంకర్ గారు? అన్నిట్లో ఉందని ఆయన సారే చెప్తున్నారు. అన్నిట్లో ఉండడం అని కాదు, ఒక మాట. మిగతా శాఖ, ఇప్పుడు మీరు న్యాయశాఖ గురించి మాట్లాడారు. న్యాయశాఖ అవసరం ఎప్పుడు పడుతుంది? మనకి ఏదైనా కోర్టు కేసు అయినప్పుడు, మన దగ్గర ఇంట్లో కానీ బయట కానీ లావాదేవీల విషయంలో కానీ భూమి విషయంలో వివాదం ఏర్పడినప్పుడు న్యాయశాఖ అవసరం పడుతుంది. అప్పుడు అక్కడ అవినీతి ఉందనొచ్చు. నేను ఒక కానీ శాఖ ఒక అవసరం మాట పడితే ఒక శాఖ శ్రీనివాస్ అవసరం పడితే శ్రీనివాస్ నేను ఒక మాట. చెప్పండి. ఈ రాష్ట్రంలో 2,50,00,000 ఎకరాల భూమి ఉందండి. అవును. విషయం ఏంటంటే భిన్నమైనటువంటి భూ స్వభావం కలిగేటువంటి తెలంగాణ ఇది. భిన్నమైనటువంటి భూ స్వభావం రకరకాల రికార్డ్స్ ఉన్నాయి. మిగతా ప్రాంతాలకు తెలంగాణకు ఈ దేశంలో ఒక గొప్ప మారది ఏంటంటే రకరకాల భూములు ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఇంకొకటి, నవాబుల పాలనలో నుంచి నిజాం పాలన నుంచి రావడం వల్ల భూమికి సంబంధించిన హక్కుల విషయాల్లో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల సర్ఫేకాస్ భూములు అవును. రకరకాలు అంటే రకరకాలు మిగతా ఉన్నాయి. ఇప్పుడు ఇనాం భూములు బ్రిటిష్ పరిపాలన జరిగిన ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో తెలంగాణ రీజియన్ లో భూమికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అటవీ భూములు, అటవీ సరిహద్దు భూములు చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. చాలా అయితే గందరగోళాలు ఉన్నాయి. మార్పు ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కదా ఇప్పుడు సమగ్ర భూ ప్రక్షాళన పెట్టారు. ఒకటి సమగ్ర భూ ప్రక్షాళన దాని విషయంలో సార్ ఒక మాట, శివశంకర్ గారు ఒక మాట అన్నారు. రిటైర్డ్ అయ్యారు సార్, చాలా అనుభవం, చాలా ఏళ్ళు పనిచేస్తారు, రిటైర్ అయ్యారు. అదే సమయంలో జయప్రకాష్ నారాయణ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. దాదాపు 40 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఆర్టీఐ లాంటి చట్టాల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ రిఫార్మ్స్ విషయంలో కానీ అది గొప్పగా పనిచేస్తున్నారు. దేశం మొత్తానికి తెలిసిన విషయం. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కూడా రకరకాల విమర్శలు వచ్చినాయండి. మండలాధీశుడు అని చెప్పి ఒక సినిమానే తీసిరు ఆయన మీద సినిమానే తీసి రకరకాల విమర్శలు. పటేల్ పట్వారి వ్యవస్థ వచ్చినప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని గ్రామాల మీద ఆధిపత్యం చేసిన వాళ్ళు అందరూ కూడా తిరగబడ్డట్టు చేశారు. రకరకాలు జరిగింది. ఒక గొప్ప నిర్ణయం పరిపాలన విషయాలు జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా ప్రజలను సంసిద్ధం చేయడంలో ఇటువైపు అటు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే బయట వాళ్ళు ఏం కాదు కదా, ప్రజల్లో భాగం, గవర్నమెంట్ అంతే, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. దాంట్లో పాలకుడి స్థానంలో కేసీఆర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉద్యోగుల కోణంలో మాట్లాడలేదు, ప్రజల కోణంలోనే చెప్పదలుచు, ప్రజల కోణంలోనే చెప్తున్నాం. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలు అయితేనేమో పేదలు ఎక్కువ ఉంటారు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉంటారు, రైతులు ఉంటారు. ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి భూమికి సంబంధించిన వ్యవహారాలు, వివాదాలు, సమస్యలు, తలనొప్పులు